చిట్టిబాబు గారు నమస్కారం అండి. ఇప్పుడు గుర్తొచ్చిందా ఆయన ఇంతసేపు పిలుస్తారు పిలిచి ఊరినే కూర్చోబెట్టడానికి ఎందుకది? లేదు లేదు, మీరు ఏదో పని మీద పక్కకి వెళ్ళినట్లున్నారు అందుకనే. చిట్టిబాబు గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చాలా రోజులైంది కలిసి. బాగున్నాను సార్. బాగున్నాను. చిట్టిబాబు గారు సారీ అబౌట్ డిలే. సరే, విషయంలోకి వస్తే మొన్న కూడా దీనిపైన చర్చించాం. కేవలం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, చిన్న చిన్న యాంకర్స్ పేర్లు బయటకు వచ్చాయి. చూసుకున్నట్లయితే ప్రభాస్ కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, లేకపోతే గోపీచంద్, రానా, ఇటువంటి వాళ్ళ పేర్లు బయటకు వస్తున్నాయి. ఒక లాయర్ స్వయంగా కేసు వేయడం కూడా జరిగింది ఒక షోకి సంబంధించి. మన మీడియా చేస్తున్న విషయం ఏంటంటే, మీడియాకి నా సలహా ఏంటంటే, మీడియా సెలబ్రిటీల పేర్లు వచ్చినాయి కనుక దాని మీద వాళ్ళు దొరికారు వీళ్ళు దొరికారు. అసలు మూలం ఎక్కడుంది, ఈ తప్పు ఎక్కడుంది? ఇప్పుడు 2016లో ప్రకాష్ రాజు దీనికి పబ్లిష్ ఇచ్చింది 2016లో ఇచ్చి 2017లో రెన్యూ చేయకుండా ఇది తప్పు నాకు తెలియక చేశాను, రెన్యూ చేయనని 17లో మానేశాడు. ఆ తర్వాత దేవరకొండ అడిగితే ఇది రిజిస్టర్డ్ నెంబర్ తో సహా వాళ్ళు చూపిస్తే మాది రిజిస్టర్డ్ లైసెన్స్ అని చెప్పి చూపిస్తే గవర్నమెంట్ ఆథరైజ్డ్ నెంబర్ తో ఉంటే చేశాడు. ఈ ప్రభుత్వం నిలదీయండి. మెట్రో రైల్స్ మీద పబ్లిష్ చేస్తున్నారు, ఎవరికి ఎలా అలౌ చేస్తున్నారు? మీ ప్రభుత్వమే లైసెన్స్ ఇస్తుందా? ప్రభుత్వమేమో వీళ్ళకి పర్మిషన్ ఇస్తుందా? ప్రభుత్వమేమో ఈ రిజిస్టర్ చేస్తుందా? రిజిస్టర్ చేసినాక వాళ్ళ మీద ఆ రిజిస్టర్డ్ వీటికి వీళ్ళు చేస్తే వీళ్ళు ఏదో చేశారు, వీళ్ళకి బాధ్యత ప్రభుత్వానికి లేదా బాధ్యత? 16 జరిగితే సత్యనారాయణ గారు 25 దాకా ఏం చేస్తున్నాడు సత్యనారాయణ గారు? ఈ 10 ఏళ్ళు ఈ వ్యాప్ ఎన్ని జరిగినాయి, ఎన్ని జరుగుతున్నాయి? ఈ 10 ఏళ్ళు ఏం చేస్తున్నారు? కళ్ళు ముసుకునే ఈ అధికారులు ఈ యంత్రాంగం అంతా గుడ్డి గుర్రం పడుదవుతున్నారా? ఈ 10 ఏళ్ళుగా, ఒక సంవత్సరం కాదు, 10 ఏళ్ళుగా 2016-17 నుంచి మొదలైతే ఇప్పటికెప్పుడు ఎప్పుడొకటి ఇప్పుడు 100 మంది 1000 మంది చనిపోయారన్నాక ఇప్పుడు కళ్ళు తెరుస్తారా? అది కూడా ఎవరు కళ్ళు తెరిచారు? ఒక నెటిజన్ కంప్లైంట్ ఇస్తే దాని మీద కళ్ళు తెరిచారు. లేకపోతే ఇంకా నిద్రపోతూనే ఉంటారు. ఎవరిని అంటారు? మీరేమో అధికారులు తప్పైతే పట్టించుకోరు. మీరే లైసెన్స్ ఇస్తారా? మీరే రిజిస్ట్రేషన్ ఇస్తారా? మీరే పర్మిషన్ ఇస్తారా? మీరే మెట్రోలో పబ్లిష్ చేస్తారా? నిన్న కూడా క్రికెట్ దీంట్లో కూడా యాడ్లు వస్తున్నాయి. ఏం మాట్లాడతారు? ఎవరిని నిందిస్తున్నారు మీరు? మీడియా ఇది చెయ్యాలి, అడగండి, ప్రభుత్వాన్ని అడగాలి. నువ్వు ఎంతసేపు 4 ఆర్టిస్టులు వాళ్ళ పేరు చెప్పేస్తే మన డిబేట్లు మనకి శుభ్రంగా టీఆర్పీ వచ్చేస్తారు. ఊరిలో సినిమా వాళ్ళని పట్టుకుని ఎలా అంటారు? అడగండి ప్రభుత్వం. మీకు బాధ్యత లేదు? మీకు బాధ్యత లేదా? మీడియాకు బాధ్యత లేదా? బాధ్యత సినిమా వాడికేనా బాధ్యత? మీ మీడియాకు బాధ్యత లేదా? మీడియా చిట్టిబాబు గారు ఒక్క నిమిషం, మీరు అడిగిన దానికి సమాధానం. మీడియా ఎక్కడ ప్రమోట్ చేయలేదు. ఏ మీడియా ప్రమోట్ చేయలేదు. నేను పూర్తిగా అడగలేవు నాయన, పూర్తిగా అడిగినా చెప్పు. అడగండి. అదే ఇప్పుడు సినిమా వాడికైనా బాధ్యత అంటే ఏంటి తెలుసమ్మా? సినిమా వాడు ఇది బాధ్యత ప్రమోట్ చేయటం ఎంత ఒకవేళ తప్పే అనుకుందా? ప్రమోట్ చేయటం తప్పు, పర్మిషన్ ఉన్నా సరే మీరు చేయకూడదు, పర్మిషన్ ఇస్తారు ప్రభుత్వం కానీ మీరు చేయకూడదు అన్నా సరే నేను అది వద్దు. ఇప్పుడు ఎయిర్టెల్ వాడు పబ్లిష్ ఇస్తున్నాడు మీడియాలో, ఎయిర్టెల్ వాడు ఫోన్లో మెసేజ్ ఇస్తున్నాడు, ఆర్బీ అడ్వర్టైజ్మెంట్. మీ మీడియా ఏ ఛానల్లో అయినా, ఏ దీంట్లో అయినా, ఎవరైనా సోషల్ మీడియా వచ్చు ఏదైనా అప్రమత్తం ప్రజలకు ఒక 30 సెకండ్లు యాడ్, 30 సెకండ్లు ఇలా జరుగుతుంది మోసపోకండి అని ఒక యాడ్ ఇవ్వలేరు. ఈజ్ ఇట్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ? ఇన్ఫ్లుయెన్స్ కాదా మీడియా ఇన్ఫ్లుయెన్స్ కాదా? యూ డోంట్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. మీరు 30 సెకండ్లు అమ్ముకుంటారు. మీరు 30 సెకండ్లుగా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కనుక ఇది ఫ్రీగా ఎందుకు, ప్రజల కోసం ఎందుకు చేయాలి? మీరు చేయొద్దా? మీకు లేదా బాధ్యత? ప్రజల వల్లే కదా మీ ఛానల్స్ ఎవరైనా సరే, ప్రజల వల్లే కదా. ఆ ప్రజలకు ఒక ఎయిర్టెల్ వాడు ఇస్తున్నాడు, ఎప్పటికప్పుడు ఫోన్లు వస్తూ ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. మీ ఛానల్స్ ఇవ్వలేరా? ఒక యాడ్ 30 సెకండ్లు యాడ్ ఆఫ్టర్ అప్రమత్తంగా ఉండండి ఇలా జరుగుతుందని. ఎవరు ఊర్లే దొరికింది కనుక ఎవరు రెస్పాన్సిబిలిటీలో ఉన్నారు? ప్రభుత్వ రెస్పాన్సిబిలిటీలో ఉందా? అధికారులు? ఒక పోలీస్ కానిస్టేబుల్ దొరికాడు, వాడిని అడగలే. సినిమా పోలీస్ కానిస్టేబుల్ పట్టుకోవాల్సిన పోలీసు వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ నడుపుతున్నాడు, ఒక యాప్ పట్టుకున్నాడు అని ఈ అడగండి. ప్రజలు ఈ కదా నిలదీయాలి. ఈ నిలదీయకుండా ఊరిన సినిమా వాడికి బాధ్యత లేదా, డబ్బుల కోసం అమ్ముకుంటాడా? వాటి నాన్సెన్స్. వాడికి ఇమేజ్ ఉంది కనుక వస్తారు. వచ్చినప్పుడు చూసి ఇట్ ఈజ్ రిజిస్టర్డ్ అని చెప్పి రిజిస్టర్ చేయనాడు ఒకళ్ళు ఇద్దరు తెలియదు. రిజిస్టర్ గా ఉన్నది చేస్తా ఉంటే అది
మీరు ఎందుకు రిజిస్ట్రేషన్ ఇచ్చారు, మీరు ఎందుకు లైసెన్స్ ఇచ్చారు, మీరు ఎందుకు నడుపుతారంటే 10 ఏళ్ళుగా ఎందుకు కళ్ళు మూసుకుని చూస్తా ఉన్నారు ప్రభుత్వం. ఈ అధికారులు దీనికంటూ ఒక అధికారులు ఉన్నారు, దీనికంటూ ఒక డిపార్ట్మెంట్ ఉంది అరికట్టడానికి. ఆ డిపార్ట్మెంట్ అధికారులు ఏం చేస్తున్నారు? వాట్ నాన్ సెన్స్ దే ఆర్ డూయింగ్? కళ్ళు మూసుకుని గుడ్డి గుర్ర పడుతూ అవుతున్నారా? ఇవాళ వచ్చి ఊరినే సినిమాలు పట్టుకుంటే మీకు ఇదైపోతుంది కనుక డైవర్షన్. సినిమాలు ఏదో చేసేస్తున్నాం పొడి చేస్తున్నాం అని ఇప్పుడు అనిపిస్తున్నాను ప్రభుత్వం. సినిమాలు పెట్టి నేను చిట్టిబాబు గారు నేను చెప్పడం కాదు అనంతపురంలో ఒక సాధారణ వ్యక్తి పలానా సెలబ్రిటీ ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల నేను డబ్బులు పెట్టి పోగొట్టుకున్నానని అతి సామాన్యుడు చెప్తున్నాడు. ఇదే సాధారణ మీడియా గురించి మాట్లాడి వినిపిస్తా మీకు. మీకు కన్వీనియంట్ గా మీరు మాట్లాడదు. ఎవ్రీబడి ఈజ్ ఇర్రెస్పాన్సిబుల్. అధికారులు ఇర్రెస్పాన్సిబుల్, పోలీస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, అందరిది తప్పే చిట్టిబాబు గారు. ఎవరైతే ప్రమోట్ చేశారో అందరిది తప్పే. ప్రభుత్వం నిలదీయలే 10 ఏళ్ళుగా ఏం చేస్తారు? మస్తాన్ రావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏం చేసింది ప్రభుత్వం? మస్తాన్ రావు గారు ప్రభుత్వంలో బ్యాన్ చేశారు, కేసీఆర్ ప్రభుత్వంలో బ్యాన్ చేశారు. మళ్ళీ ఎందుకు రివైవ్ అయింది? మస్తాన్ రావు గారు ప్రభుత్వాన్ని ఇంకోళ్ళ ఆఫీసర్ నిలదీసే హక్కు లేదు, ధైర్యం లేదు, దమ్ము లేదు. సినిమా మస్తాన్ రావు గారు చెప్పండి. ఒకటి ఏంటంటే మీరు చెప్తున్న దానిలో క్లారిటీ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు రిజిస్టర్డ్ అన్నారు కదా, అది రిజిస్టర్డే. భారతదేశ చట్టం భారతదేశం ప్రకారం, కేంద్ర దాని ప్రకారం వాళ్ళు అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు చట్టం చేసుకుంటాయి. మిగతా రాష్ట్రాలు అలౌ చేసుకోవచ్చు. అది అక్కడ రాజ్యాంగం కల్పించింది అనమాట ఆ విషయానికి, ఆన్లైన్ గేమింగ్ సంబంధించి. అలాగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే దీనికి సంబంధించిన చట్టం చేశారు, నిషేధించారు. ఇప్పుడు అది మీరు చెప్పారు చూసారా, క్రికెట్ మ్యాచ్ వస్తా ఉంటే వెనకాల వస్తుందని. అది ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే అలౌ చేస్తారో అక్కడ ఆడుకోవాలి. మన రాష్ట్రంలో అది నిషేధించారు. సో మన రాష్ట్రం క్రికెట్ మ్యాచ్ ఐపీఎల్ జరుగుతుంది, మొత్తం దేశం అంతా వస్తుంది టీవీ. అదే సార్ నేను అంటుంది. ఆ పాయింట్ కాదు, రాష్ట్రాలు అధికారాల పాయింట్ కాదండి. ఇది జరుగుతుంది. మీరు ఎట్లా ఇచ్చారు? కేసీఆర్ పీరియడ్ లో బ్యాన్ చేశారు సార్. ఒక నిమిషం, కేసీఆర్ పీరియడ్ లో బ్యాన్ చేశారు. మరి ఎందుకు మళ్ళీ రివైవ్ అయిందండి? ఎందుకు రివైవ్ అయింది కేసీఆర్ పీరియడ్ బ్యాన్ చేస్తే? ఎందుకు రివైవ్ అంటే మీరు ఆఫీసర్లు గుడ్డికి కళ్ళు మూసుకుని ఉంటే సార్, ఇప్పుడు ఆఫీసర్స్ కి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా లేదంటే వాళ్ళు సుమోటోగా తీసుకోకపోయినా అనేది వాళ్ళ దీని కిందకు వస్తుంది. దానిలో అనుమానం లేదు. మీరు చెప్పినంత కరెక్టే. ఆఫీసర్స్ అప్పుడు ఎందుకు నెగ్లెక్ట్ చేశారని వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఓకే, నేను వాళ్ళ మీద కూడా తీసుకోవాలి, ప్రభుత్వం మీద కూడా తీసుకోవాలి. నేననేది ఏదైనా చట్టం ఆల్రెడీ ఉంది. 20 తర్వాత నిషేధించారు, అప్పటి నుంచి అమల్లోనే ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది, అది జరుగుతూ ఉన్నప్పుడు, మన దేశంలోనే జరుగుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో చేసుకునే సౌలభ్యాలు ఆ రాష్ట్రాలు ఇచ్చాయి ఆ ప్రజలకి. మన రాష్ట్రాలు ఇవ్వలేదు సార్. మెట్రో ట్రైన్స్ చూసారా? మెట్రో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సార్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అదే సార్, మీడియా వీళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు. చూడండి, వీళ్ళు ఎవరిని అడగట్లేదు. అంటే నేననేది ఇప్పుడు చిట్టిబాబు గారు, మస్తాన్ రావు గారు ఒక్క నిమిషం, మస్తాన్ రావు గారు ఒక్క మాట చిట్టిబాబు గారికి అంటే ఒక చిన్న సమాధానం. చిట్టిబాబు గారు ఇప్పుడు 4 సైడ్స్ వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఒక మీడియా వ్యవహారాలు చేసిన నన్ను, లేదంటే మీకు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులను పిలిచి ఏ విధమైన వాళ్ళు అడ్వైజ్ చేస్తారనేదే వాళ్ళు డిబేట్ పెట్టారు. దాని గురించే మనం చెప్దాం. మనం అధికారులు నిలదీద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఎవరైతే న్యాయ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో అవకాశం. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ వచ్చినాక ఇది డిబేట్ చూశాను. ఒక్కళ్ళు కూడా సార్, ఇవాళ మీరు అన్నారు, ఒక్కళ్ళు కూడా ఒక్కడు కూడా మనం ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు చిట్టిబాబు గారు మీరు అడిగిన దానికి